నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది విశాలాక్షి నగర్లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 3 BHK అండ్ 2 BHK ఆల్సో అండి. 30 feet రోడ్డు ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో అయితే బిల్డింగ్ ఉంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ అయితే వస్తాయండి. అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫ్లోర్ కావాలి, అదేవిధంగా రోడ్డు వైపు కావాలా, ఈస్ట్ ఫేసింగ్ కావాలా, నార్త్ ఫేసింగ్ కావాలా మనం తీసుకోవచ్చు. 5 floorలు కడుతున్నారండి. 5 ఫ్లాట్లు అనుకున్నారు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఫ్లోర్ కంప్లీట్గా మిడిల్ చేసి ఒక ఫ్లోర్లో 2 ఫ్లాట్లు కట్టి 1000 ఎస్ఎఫ్టీ చెప్పనైతే అమ్ముతానని చెప్పి బిల్డర్ గారు చెప్పడం జరిగింది. ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దాదాపుగా మనకి ఒక 6 నుంచి 8 నెలలు మ్యాక్సిమం టైంలో అయితే చేతికైతే అప్పచెప్తారు ఆక్యుపేషన్కి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఈ ఏరియాలో అయితే జనరల్గా 6500 లేదా 7000 వరకు ఎస్ఎఫ్టీ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ బిల్డర్ గారు అయితే కాస్త తగ్గించి అయితే ఇస్తానన్నారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన అమౌంట్ అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుని ఇంట్రెస్ట్ పే చేసే కన్నా ఫ్లాట్స్ బుక్ చేసిన వారి దగ్గర అడ్వాన్స్ తీసుకుని దాంతో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎవరైతే బుక్ చేశారో వారికి మంచి ప్రైస్కి ఇస్తే, అంటే తగ్గించిస్తే బెనిఫిట్ కదా అనేసి తగ్గించిస్తానన్నారు. మనం ఇలా అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకోవడంలో బెనిఫిట్ ఉంటుందండి. ఒకటి ప్రైస్ తగ్గుతుంది, రెండోది ఏంటంటే సెలక్షన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ఫ్లోర్ కావాలి, మనకి రోడ్డు వైపు కావాలా, ఫేసింగ్ కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ రూమ్ సైజెస్, ఇంకా హాల్ సైజెస్, కిచెన్ సైజెస్ మనకి నచ్చినట్టుగా ఈ స్టేజ్లో అయితే మనం కన్స్ట్రక్షన్కి మనం ప్లానింగ్ ఇవ్వచ్చు. ఓన్ ప్లానింగ్ లోన ఇంటర్నల్గా ఏదైనా మార్పులు చేర్పులు కావాలనుకుంటే, కొంతమందికి హాల్ అయితే పెద్దది కావాలనుకుంటారు, కొంతమందికి కిచెన్ బాగుండాలనుకుంటారు, కొంతమందికి బెడ్రూమ్స్ అయితే పెద్ద ఉండాలనుకుంటారు, కొంతమందికి. సో ఇవన్నీ కూడా మనకి మోడిఫికేషన్ చేసుకోవడానికి ఈ స్టేజ్లో అయితే మనకి బెనిఫిట్ వస్తుందండి, గమనించగలరు. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ